ఓకేనా ఫైనల్గా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. దానికోసం చాలామంది చాలా కాలంగా వెయిట్ చేస్తూ ఉన్నారు. స్థానిక ఎన్నికల్లో ఎట్లాంటి రిజల్ట్ ఉండే అవకాశం ఉంది? అంటే ఆల్రెడీ ప్రజల నాడి తెలుసుకునే ఆలోచనలు కూడా అంటే నాడి తెలుసుకుందామన్నా కూడా రోజు రోజుకు మారిపోతారు. రాజకీయ సమీకరణలు మారుతూ ఉన్నాయి. ఇవి ట్విస్టుల మీద ట్విస్టులు వస్తూ ఉన్నాయి. ఈ సందర్భంలో ఎట్లాంటి రిజల్ట్ స్థానిక ఎన్నికల్లో కనపడే అవకాశం ఉంది? స్థానిక ఎన్నికల్లో అయితే బీఆర్ఎస్ దా అప్పర్ హ్యాండ్ ఉంటుందండి ఖచ్చితంగా. ఓకే, ఎందుకో చెప్తాను మీకు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చేయకుండా పెద్ద తప్పు. హైడ్రాని నేను ఎప్పుడు నెగిటివ్గా నేను చెప్పను, కానీ ఉద్దేశం మంచిదే. కానీ ఏ వ్యక్తి కన్నా సరే ప్రభుత్వం మారగానే వచ్చి నేను ఉంటున్న ఇల్లు కొట్టేస్తాడు అంటే అది డైజెస్ట్ చేసుకోలేము. ఏ గవర్నమెంట్ కూడా చేయకూడదు. ఓకే, పతనానికి పునాది అది, రైట్? అలాంటి యాక్టివిటీస్ కొన్ని చేసింది. ఓన్లీ మేము పథకాలు ఇచ్చాం మాకు ఓట్లు ఎందుకు పడవ అనే దాంట్లోంచి ఫస్ట్ పొలిటికల్ పార్టీస్ బయటికి రావాలి. ఓకే, సో బీఆర్ఎస్కి పర్సంటేజ్ అయితే పెరుగుతుందండి. కానీ ఎంపీ స్థానాల్లో 0 సీట్లు కావాలి. ఎంపీకి స్థానంలో 0 సీట్లు ఉన్నాయి. అది అన్ఫార్చునేట్ థింగ్. అది అంటే ఇప్పుడు మీరు అన్నట్టే ప్రతి 10 రోజులకి పరిణామాలు మారిపోతున్నాయి. ఓకే, క్లైమేట్ కన్నా ఫాస్ట్గా మారిపోతున్నాయి. సగం మారుతున్నాయి, సగం మారుస్తున్నారు. దే నీడ్ సంథింగ్ టు డూ, టు డైవర్ట్ ది టాపిక్స్ అనమాట. కొన్ని టాపిక్స్ని పక్క జరపడానికి. ఓకే, ఇంకా కమింగ్ టు లోకల్ బాడీ ఎలక్షన్స్. ఓకే, బీఆర్ఎస్ అయితే ఖచ్చితంగా హవా పెరుగుతుంది. కాకపోతే నా ఇదేంటంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ని టోటల్గా నేనే సూపర్వైజ్ చేస్తున్నాను అని ఒక్క స్టేట్మెంట్ కేసీఆర్ గారు ఇచ్చారా, ఎంటైర్ రిజల్ట్స్ మారిపోతాయి. పక్కా మారిపోతాయి. ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి అంటే అంత పెద్ద స్థాయిలో వ్యక్తి లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఆయన డైరెక్ట్గా కానీ టైం హ్యాస్ కమ్ నౌ. ఓకే, టైం హ్యాస్ కమ్ 100%. ఇప్పుడు అన్నా సరే కేసీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్లో నేను మీకోసం కొట్లాడి సంపాదించిన తెలంగాణలో ఈ పరిపాలన ఎలా ఉంది, ఇంత నెగిటివ్ జరుగుతుంది, ఖచ్చితంగా మన బీఆర్ఎస్ సత్తా చూపించుకోవాలని ఆయన ఒక్క పిలిపిచ్చాడా? కాంగ్రెస్ కాదు, ఏది కాదు, బీజేపీ కాదు. కానీ కల్వకుంట్ల కవితని ఈ గ్యాప్లో పార్టీ పెట్టి స్థానిక ఎన్నికలకు పోతే ఎట్లా ఉంటుంది రిజల్ట్స్ బాగుంటాయండి. కవితకు బాగుంటాయా, బీఆర్ఎస్కి బాగుంటాయా? మరి కవిత గారికి బాగుంటే బీఆర్ఎస్కి బాగున్నట్టే. మీరు అనుకుంటున్నారు పార్టీ సస్పెండ్ చేసింది అది ఇది అని, కానీ బట్ ఏం చేసినా లాస్ట్కి తండ్రి కూతురు ఇప్పుడు ఒకే ఇల్లు. ఒకవేళ కల్వకుంట్ల కవితని కేసీఆర్ మళ్ళీ దగ్గర తీస్తే హరీష్ రావు కావచ్చు, జగదీశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళు దూరం అయ్యే అవకాశం ఉండదా? పార్టీ పరంగా అయితే దూరం అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. వాళ్ళు దూరం అయితే పార్టీకి దెబ్బ పడే అవకాశం ఉంటుంది. ఏముండదండి సరే. మీరు హరీష్ రావు పార్టీ నుండి వెళ్తే బీఆర్ఎస్కి నష్టం ఏమి ఉండదా? పార్టీకి అంత పెద్ద డ్యామేజ్ ఏమి ఉండదండి. స్టిల్ ఐ సే దట్ బీఆర్ఎస్ మీన్స్ నాట్ హరీష్ రావు గారు, నాట్ జగదీశ్వర్ రెడ్డి, నాట్ కేటీఆర్ గారు. బీఆర్ఎస్ మీన్స్ కేసీఆర్ గారు, అంతే, సింపుల్. ఓకే, ఇప్పుడే కాదు, ఇప్పుడు ఆఫ్టర్ 10 years 20 years 30 years అన్నా సరే. అంటే బీఆర్ఎస్లో హరీష్ రావు ఉన్నా లేకున్నా ఒకటే. ఆ రోజు డెత్ బెడ్ వరకు వెళ్ళింది వీళ్ళు ఎవరు కాదు సార్ తెలంగాణ కోసం, ఓన్లీ కేసీఆర్ గారు. ఓకే, సింపుల్. పబ్లిక్ మైండ్లో ఇప్పటికీ కూడా అదే ఉంది. ఇప్పుడు ఎవరన్నా మీరే అంటున్నారు కదా, బీఆర్ఎస్లోంచి హరీష్ రావు గారు బయటికి వెళ్తే అంటే ఇతను అందులోంచి బయటకు వెళ్ళాలి తప్ప ఇతను వెళ్ళిపోయినంత మాత్రాన బీఆర్ఎస్ ఎక్కడికి వెళ్ళిపోదు, రైట్? ఫైనల్గా అయితే కేసీఆర్ నష్టం ఏం లేదంటారు. ఏముండదండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఉండదు. ఓకేనా, థ్యాంక్ యూ యువర్ వాల్యుబుల్ టైం అన్న. ఓకే, చూసురా, తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ హవా ఉండబోతుందని చెప్పి చెప్తా ఉన్నారు. ఏదైతే కేసు విషయంలో నిజంగానే కేసీఆర్ తప్పు చేసినట్లు తేలితే మాత్రం తెలంగాణ సమాజం అంతా కూడా కేసీఆర్ను ఒక ద్రోహిగా చూసే అవకాశం ఉంటుంది. ఆ కుటుంబం రాజకీయ సమాధి అయిపోతుందని చెప్పేసి క్లియర్గా చెప్తా ఉన్నారు. మనతో పాటు సుప్రీంకోర్టు అడ్వకేట్ గారు క్లియర్గా అనేక విషయాలపైన చర్చించారు. మరిన్ని అంశాలపై మరోసారి మీ ముందుకు వస్తాం. చూస్తున్నానండి ప్లస్ టీవీ. థ్యాంక్ యూ.